ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ప్రచారానికి సమయం లేదు. ఓటర్లందర్నీ కలిసేందుకు సుడిగాలి పర్యటనలకు ఛాన్సే లేదు. సోషల్ మీడియా ప్రచారంతో హోరెత్తించాలన్నా ఓటర్లు విసిగిపారు. టీవీలు, పత్రికలు, సోషల్ మీడియా వెబ్సైట్లలో యాడ్స్ ఇచ్చినా అవి తమ నియోజకవర్గ ఓటర్లందరికీ చేరుతాయా అనే అనుమానం. దాంతో ఇప్పుడు రాజకీయ పార్టీలు కృత్రిమ మేధ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇతర అధునాతన సాంకేతికతలను వినియోగిస్తున్నాయి. అభ్యర్థులు టెక్నాలజీ సాయంతో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల వరకు అభ్యర్థుల ప్రచారం సోషల్ మీడియా పోస్టులతో దూసుకుపోయింది. ఈసారి వారు ఏఐ సాంకేతికతతో ఏకకాలంలో వందల మంది ఓటర్లకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. అభ్యర్థుల తరపున ఏఐ ఓటర్లతో అభ్యర్థి మాటలను అనుకరిస్తూ మాట్లాడుతోంది. వారి సమస్యలను తెలుసుకుంటోంది. అభ్యర్థి పట్ల ఓటర్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. వాగ్దానాలు నెరవేర్చలేకపోవడానికి కారణాలు చెబుతూ ఈసారి గెలిపిస్తే పక్కగా పనులు చేస్తామంటూ హామీ ఇస్తోంది. ఫోన్లో అవతలి వైపు ఉన్న ఓటరు మానసిక స్థితిని అంచనా వేస్తూనే తనకే ఓటు వేసేలా ఒప్పిస్తోంది. అజ్మీర్కు చెందిన ఏఐ ఆధారిత సంస్థ పాలిమాత్ సొల్యూషన్స్ ఈ తరహా సేవలను ప్రారంభించింది. ఇలా ఎన్నికల ప్రచారంలో ఏఐని వినియోగించడంలో బీజేపీ ముందంజలో ఉంది. ఇటీవలి కాశీ తమిళ సంఘం కార్యక్రమంలో ప్రధాని మోదీ హిందీ ప్రసంగం ఏకకాలంలో పలు భారతీయ భాషల్లో ఆయన గొంతుతోనే తర్జుమా అయింది. ఏఆర్ సాంకేతికత హవా ఊపందుకుంది. దీని వాడకంలో తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే ముందంజలో ఉంది. ఏఆర్ సాంకేతికతతో ప్రయోజనాలున్న కొన్ని రాజకీయ పార్టీలు వాటిని ప్రత్యర్థులపై దుష్ప్రచారానికి వాడుతున్నాయి. డీప్ ఫేక్ వీడియోలే ఇందుకు ఉదాహరణ. ఒక నాయకుడు మాట్లాడిన మాటలను తప్పుదోవ పట్టించేలా హావభావాలతో సహా ట్యాంపరింగ్ చేయడమే డీప్ ఫేక్. సదరు నేత గొంతుతో అదే పిచ్లో ఏమాత్రం తేడా లేకుండా వాయిస్ను మార్చేస్తారు. ఇటీవలి తెలంగాణ పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని డీప్ ఫేక్ చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఎత్తేస్తామని ఆయన అన్నట్లుగా డీప్ ఫేక్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.